హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 9వ శ్లోకానికి భావాన్ని వివరిస్తా. ఈ శ్లోక భావం ఏమిటంటే, సంజయుడు ఈ విధంగా అంటున్నాడు: శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధంగా పలికిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మతో, గోవింద, నేను ఇక యుద్ధం చేయనని చెప్పి మౌనం వహించనని ఈ శ్లోక భావం. ఈ శ్లోక భావం వివరంగా ఏమనగా, ఈ శ్లోకంలో అర్జున్ని గుడాకేశుడు మరియు పరంతప అని సంబోధించడం జరిగింది. మళ్ళా ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మను ఋషికేశుడు అని సంబోధించడం జరిగింది. ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థం. మళ్ళా ఈ శ్లోకంలో అర్జున్ని గుడాకేశుడు అని సంబోధించడం జరిగింది. గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడని అర్థం. నిద్రను జయించడం అంటే రాత్రిపూట నిద్ర లేకుండా ఉండుట కాదని అర్థం. అజ్ఞానం అనే నిద్రను జయించిన వాడని అర్థం. అదేవిధంగా ఈ శ్లోకంలో అర్జున్ని పరంతప అని సంబోధించడం జరిగింది. పరంతప అంటే శత్రువులను తప్పింపజేయవాడని అర్థం. అటువంటి శత్రువులను వణికించేవాడు, శత్రువుల మీద విజయం సాధించే అర్జునుడు ఈ శ్లోకంలో నేను యుద్ధం చేయనని చెప్పడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధరంగంలో తన బంధువులను, గురువులను చూసి చాలా నిరాశ చెందుతాడు. వారిపై బాణాలు వేయడానికి అతని మనసు అనేది ఒప్పుకోదు. ఆ విధంగా అర్జునుడు తన మనసులోని సంఘర్షణను వ్యక్తపరుస్తూ శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటాడు: నేను యుద్ధం చేయనని ఖచ్చితంగా చెబుతాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు యుద్ధం చేయనని చెప్పిన తర్వాత మౌనం వహిస్తాడు. ఇది అతనిలోని తీవ్ర అయోమయాన్ని, నిస్సహాయతను తెలియజేస్తుంది. ఈ విధంగా అర్జునుడు నేను యుద్ధం చేయనని చెప్పడం, మౌనం వహించడం చూసిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు తప్పుదారిలో ప్రయాణిస్తున్నాడని శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. ఈ అర్జున్ని సరైన మార్గంలో నడిపించడానికి శ్రీకృష్ణ పరమాత్మ సిద్ధమవుతాడు. ఈ శ్లోకం తర్వాత అర్జునునికి జ్ఞానబోధన శ్రీకృష్ణ పరమాత్మ మొదలు పెడతాడు. ఈ శ్లోక భావం ఏమిటంటే, సంజయుడు ఈ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు: శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధంగా పలికిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మతో, గోవింద, నేను ఇక యుద్ధం చేయను అని శ్రీకృష్ణ పరమాత్మతో స్పష్టంగా చెప్పి మౌనం వహిస్తాడు అని ఈ శ్లోక భావం.